Subscribe to Unscripted with Joe. A day in లైఫ్ అంటే ఏముంటుంది? ఇండియానా యూఎస్ఆ? రెండు. యూఎస్లో అయితే పొద్దునే లేవడము, కిడ్స్ని రెడీ చేయడం, స్కూల్కి వెళ్ళడము, వాళ్ళే రెడీ అయిపోతారులేండి. నేను యాక్చువల్లీ రెడీ పెద్ద చేసింది లేదు, బికాస్ దే గాట్ యూస్ టు ఇట్ బై దెమ్సెల్స్. సో వాళ్ళు సెకండ్ గ్రేడ్ నుంచే మమ్మీ డోంట్ కమ్ అనేలాగా ఉన్నారు, నేనే రెడీ అయిపోతానని. ఐఎమ్ లైక్ దట్. సో వాళ్ళు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను, సో వాళ్ళు చేస్తారు. మా అమ్మాయికి మాత్రం హెయిర్ స్టైల్ చేసేదాన్ని, అది చేయించుకునేది చాలా రోజుల వరకు. సో అది తర్వాత స్కూల్ దింపడం, అది ఆల్టర్నేట్గా. ఇఫ్ మై హస్బెండ్ కూడా అదే టైంకి వర్క్కి వెళ్తుంటే తను దింపుతారు. తన వర్క్ ముందు ఉంది, లేకపోతే తర్వాత ఉంది, లేకపోతే ఫోన్ కాల్స్ ఉన్నాయి అంటే అప్పుడు నేను దింపుతాను. సో దాట్ ఈస్ ఇట్. దెన్ రాగానే నా వర్క్ స్టార్ట్ అవుతుంది. నా వర్క్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ లంచ్ టైంలో మళ్ళీ ఐ హ్యావ్ సంథింగ్ బ్రంచ్, బేసిక్లీ 11-11:30కి ఐ హ్యావ్ బ్రంచ్. అది కూడా నేను ఒక్కదాన్నే కాబట్టి వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఓవర్, బేసిక్లీ ఐ డోంట్ కుక్ ఎనీథింగ్. దెన్ అయిపోయాక దెన్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు వర్క్. సో 3:30కి అలాగా వాళ్ళ స్కూల్ అయిపోతుంది. సో ఐ పిక్ దెమ్ అప్. ఒక స్కూల్ తర్వాత ఇంకో స్కూల్, బికాస్ ఒక హై స్కూల్ ఒకళ్ళు, ఇంకోళ్ళు మిడిల్ స్కూల్. సో దే ఆర్ డిఫరెంట్ క్యాంపసెస్ అనమాట. సో వెళ్ళాలి, పిక్ చేసుకొని రావాలి. తర్వాత నో హోమ్ వాళ్ళే చేసుకోవాలి. నేను చేసుకున్నావా అని ఇదివరకు అడిగేదాన్ని, ఇప్పుడు అది కూడా అడగట్లేదు, బికాస్ ఐ వాంట్ దెమ్ టు రిమెంబర్ దెమ్సెల్స్. మార్క్స్ పోతే పోయాయి, కానీ వాళ్ళే తెలుసుకోవాలి అని. తర్వాత రాగానే మా వర్క్ అయిపోతుంది. అయిపోగానే మా హస్బెండ్ వస్తారు. ఇది గో టు జిమ్. నేను ఏదైనా క్లాసెస్ ఉండి తీసుకెళ్తాను, లేకపోతే వంట చేసుకొని రాత్రి మాత్రం ఫ్రెష్గా చేస్తాను. అందరూ ఉంటాం కాబట్టి డిన్నర్ విల్ ఈట్ ఫ్రెష్, బికాస్ ఎవ్రీబడి ఈస్ దేర్, సెట్ అట్ ద టేబుల్. బట్ కానీ పాపం పిల్లలు అప్పుడప్పుడు దే వాంట్ అ డిఫరెంట్ టేస్ట్. అత్తమాను ఇండియన్ ఫుడ్ అంటే దే వాంట్ ఇండియన్, దే హ్యావ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఒకసారి మెక్సికన్, ఇంకోసారి ఇటాలియన్, దే హ్యావ్ ఆప్షన్స్ కాబట్టి. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డిపెండింగ్ ఆన్ ద వర్క్ లోడ్ అది అలాది ఆర్డర్ చేసుకుంటాం. అండ్ దెన్ వీ ఆల్ టాక్ ఫర్ సమ్ టైమ్ అండ్ వీ గో టు స్లీప్. సింపుల్ స్వీట్, మొత్తం అరౌండ్ ఫ్యామిలీ కంప్లీట్లీ. అంతే. అంటే అసలు అక్కడ అంటే వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ అదర్ థింగ్స్. అండ్ సాటర్డే సండే ఐ హ్యావ్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్ అండ్ వెరీ సెలెక్టివ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ ఫార్ అవే. ఆల్మోస్ట్ 1-2 hours అవేలో ఉంటారు వాళ్ళు. ఆ 1-2 hours అవే ఉండడం వల్ల రోజు వెళ్ళి ఇక్కడ మీట్ అవ్వడానికి కూడా అవ్వదు. సో వీకెండ్స్లో వీల్ మీట్. అటు వాళ్ళైనా వస్తారు, వాళ్ళు నా కోసమైనా వస్తారు, ఇటైనా వస్తారు. సో వీల్ మీట్, విల్ డూ సంథింగ్. కొన్నిసార్లు ఐ ఓన్లీ ఇనిషియేట్ అన్ యాక్టివిటీ. ఓకే, మనం ఈ రీల్స్ చేద్దాం, లేకపోతే ఈ డాన్స్ చేద్దాం, లేకపోతే ఇవి చేద్దాం అని ఒక ఇది చెప్తాం. వాళ్ళు కూడా వెరీ వెరీ స్పోర్టివ్, దే విల్ కమ్ అండ్ డూ ఇట్. కొంతమందికి అయిన వాళ్ళు వస్తారు, అవ్వని వాళ్ళు రారు. అండ్ ఫుల్ అటెండెన్స్ వచ్చిన రోజు అయితే అసలు వీ సెలబ్రేట్ లైక్ ఎనీథింగ్, బికాస్ అందరూ అస్తమానం రావడం కుదరదు. సో ఎవరో ఒకళ్ళు మిస్ కొడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మా గ్రూప్ మొత్తం ఒక పిక్చర్ లేదు. ఎవరో ఒకళ్ళు మిస్ చేస్తున్నారు, ఒక్కళ్ళు. అండ్ మీ మాటలో ఇప్పుడు చెప్పారు యూఎస్లో ఉన్నప్పుడు మిగిలిపోయింది అలా తినేయడం, నా కోసం మళ్ళీ స్పెషల్ అటెన్షన్ పెట్టుకోకపోవడం, ఇలా చెప్పారు. చాలామంది ఆడవాళ్ళకి ఆ అలవాటు ఉంటుంది యాక్చువల్లీ, లాస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఎంత కాదనుకున్నా ఇండియన్ ఆడవాళ్ళకైతే ఎక్కువ ఉంటుంది అది. అదేంటో మనకి చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తారు మైండ్లో, అలవాటు చేస్తారు ఇంట్లో. అంటే ఒక్కరే ఉన్నారనుకోండి, వండుకుని తినాలి అన్నంత ఇంట్రెస్ట్ అయితే రాదు. ఇప్పుడు కూడా రాదు. ఫ్యామిలీకి చేస్తే ఓకే, వాళ్ళు తిన్నారా, లాస్ట్లో కొంచెం ఉందా, చాలు. ఇప్పుడు కూడా మా అత్తగారు ఉంటేనో, లేకపోతే మా కజిన్ ఉంటేనో అప్పుడే ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది. లేకపోతే ఏదో ఒకటి మిగిలింది ఉందిగా. అది కరెక్ట్ అంటారా? అంటే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు నా విషయంలో అయితే అదేదో నన్ను తక్కువ చేసుకున్నట్టుగా నేను ఫీల్ అవ్వట్లేదు. నా విషయంలో నేనేమనుకుంటున్నానంటే, ఓకే ఇవాళ అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు నా విషయంలో. ఎందుకంటే నేను అడ్జస్టింగ్ టైప్. నాకు ఇప్పుడు తినాలి అని అనుకున్న రోజు చేసుకుంటాను, ఇప్పుడు తినాలని లేదు. ఇప్పుడు నేను దాని బదులు రెస్ట్ తీసుకుంటాను, ఎక్కువసేపు పడుకుంటాను, గిన్నెలు తోముకోవడం బాధ తగ్గుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా పని వాళ్ళు లేరు. ఐ క్లీన్ మై డిష్. ఇండియాలో కూడా లేరు. యుఎస్ స్టైల్లోనే నా డ్రైవింగ్ నేనే చేసుకుంటాను, నా క్లోత్స్ నేనే వాష్ చేసుకుంటాను, నా డిషెస్ నేనే క్లీన్, ఇల్లు నేనే తుడుచుకుంటాను. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ విల్ డూ. సో ఇక్కడ కూడా అందుకని నాకు చాలా టైం దానికే అయిపోతుంది. సో ఇక్కడ పైగా ఎవ్రీడే చేయాలి, అక్కడ వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డస్ట్ పడిపోతుంది. సో యూ హ్యావ్ టు డూ ఎవ్రీడే. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. చాలా సాఫ్ట్, చాలా నెమ్మదస్తురాలు మీరు అనిపిస్తుంది బాగా. లేదండి, మోస్ట్లీ ఇలాగే ఉంటాను. దిస్ ఇస్
హౌ ఐఎమ్ నార్మలీ. బట్ కానీ నన్ను ఎవరైనా ట్రిగర్ చేస్తే మాత్రం వేరేగా వస్తది ఉంటుంది. కోపం. అది కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయింది. Okay. ఎందుకంటే ఇదివరకు లేదు, నేను యుఎస్లో ఉన్నంత వరకు ఏమీ లేదు. ఓకే. బికాజ్ నాకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. మాకు ఆర్గ్యుమెంట్స్ అవ్వవు, అయినా కూడా చిన్న చిన్న వాటికి అవుతాయి. లైక్ యూనో ఎందుకు నాకు చెప్పలేదు, నాకు చెప్తే నేను ముందే ప్లాన్ చేస్తాను కదా, ఇలాంటివి తప్ప పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోయి పెద్ద పెద్దవి ఏమీ ఉండవు డిస్టర్బెన్స్లు. ఈ టవల్ ఎందుకు ఇక్కడ పెట్టావు, లేకపోతే అబ్బా ఇప్పుడే క్లీన్ చేశాను కదా, నాకు క్లీన్ చేసిన రోజు అవుతాయి మా హస్బెండ్ చాలా టెన్షన్, మా పిల్లలు కూడా టెన్షన్ అయిపోతారు, ఇది ముట్టుకోవచ్చా బికాస్ ఇంత ఎఫర్ట్ పెట్టాను అప్పుడే పాడు చేసేస్తున్నావా అనే ఫీలింగ్ వస్తుంది. బికాస్ వీ వర్క్ సో హార్డ్ టు క్లీన్ అప్. కాకపోతే పైగా నాకు ఓసిడి ఉంది, సో ఐ జస్ట్ చాలా 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 చేస్తాను. అది మామూలుగా చేసినా అలాగే కనబడుతుంది, అంత ఎక్స్ట్రా చేసినా ఒక్కొక్కలాగే కనబడుతుంది. బట్ ఏంటంటే నాకు కొంచెం ఓసిడి ఉంది, సో అందుకని నేను కొంచెం ఎక్కువ చేసినప్పుడు. బట్ అంటే ఓసిటీ ఎప్పుడంటే క్లీన్ చేసేటప్పుడు మాత్రం అది పర్ఫెక్ట్గా ఉండాలి. సో దట్ ఇస్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ లయ గారు. నేను ఎట్లా అంటే ఇంకోటి వంట చేసేటప్పుడు మా అత్తగారు కూడా అంటారు ఎందుకు ఇప్పుడే క్లీన్ చేసేస్తున్నావు అని. ఎందుకంటే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను, మొత్తం నీట్గా ఉండాలి, అప్పుడు వంట చేస్తాను. వంట చేసినప్పుడు మళ్ళీ డర్టీ అవుతుంది, అప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. సో దట్ ఈస్, నువ్వు వంట చేసాక మళ్ళీ క్లీన్ చేయాలి కదా, ఎందుకు ఫస్టే క్లీన్ చేస్తున్నావు అని. లేదు, క్లీన్గా ఉన్నప్పుడు వంట చేస్తేనే నాకు తినబుద్ధి అవుతుంది. సో నాకు అలా అనమాట. సో ఐ హ్యావ్ టు క్లీన్ ఇట్ అప్ ఫుల్లీ బిఫోర్ ఐ స్టార్ట్ కుకింగ్. చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు ఇలా క్లీన్ చేసిందే మళ్ళీ క్లీన్ చేయడం. సో ఏంటంటే దట్ ఈస్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ద ప్రాబ్లమ్ ఇస్ దట్ యునో ఐ విల్ బీ డూయింగ్ అదర్ థింగ్స్. కాబట్టి అది టైం వేస్ట్ ఎందుకు, ఇవాళ లైట్ తీసుకుంటే ఈ పని తగ్గుతుంది కదా అంత తప్ప. ఇట్స్ నాట్ బికాజ్ నేను తినాలనుకున్నప్పుడు నేను డెఫినెట్లీ చేసుకుంటాను. ఇవాళ ఏదైనా పర్లేదు నాకు, ఇది బదులు పడుకుంటాను ఇంకోసారి 2 గిన్నెలు తగ్గుతాయి కదా అనుకునే టైప్. కాబట్టి నాట్ బికాజ్ ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు ఆస్క్, మీ టైంలో అంటే లైక్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ మీ టైమ్ అని. బట్ దిస్ మీ టైంలో నేను అసలు నాకు జనరలీ ఐ లైక్ ద మీ టైమ్. జనరలీ పడుకోవడం ఈజ్ నాట్ మీ టైమ్. పడుకోవడం is my rest time. My me time is that okay, I'll think about what I have to do next. It can be a hobby, it can be vanta, it can be అంటే వంటలో స్పెషల్గా మన మామూలుగా ఏదో చేసుకుని స్పెషల్గా ఏదైనా చేయొచ్చా, లేకపోతే ఒక పాట్కి పెయింట్ వేసి దాంట్లో మంచి మొక్క పెట్టడము, ఏదో ఒక యాక్టివిటీ. ఏమీ లేకపోతే పని ఐ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో రేపు ఏం చేద్దాము, రేపు ఒక పెయింట్ చేసి దానికి ఇలా మువ్వలు అన్నీ పెట్టి ఒకసారి ఏదో చేశాను. సో కాలు బొమ్మ వేసి దానికి రియల్ మువ్వలన్నీ పెట్టి అతికించి అన్నీ చేసి అది పెట్టుకున్నాను నా డాన్స్ రూమ్కి. సో ఏదో ఒకటి ఐ జస్ట్ మేకింగ్ అప్ సంథింగ్. సో ఒకసారి అసలు అన్నీ ఆర్గనైజ్ చేసి అన్నీ తీసి అవసరం లేని మనకు పట్టనివి మన డ్రెస్సులు లేకపోతే మనం వేసుకోవట్లేదు అనేవి చక్కగా మంచిగా ఎవరికైనా ఇద్దాము అని చెప్పి తీసుకుని అలా చేసేవి అలా ఒకటి పెట్టుకుంటాను ఏదో ఒక. సో దట్ ఈస్ మై మీ టైమ్ వేర్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఐడల్. టీవీ చూసే టైప్ కాదు, టీవీ పెట్టుకోను, ఇట్ విల్ బి రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, ఫోనే మై టీవీ. సో మా ఫోన్లో పెట్టుకుంటాను, అటు ఇటు తిరుగుతాను, బట్ ఐ డోంట్ సీ ఇట్, చూడను, వింటా, దట్స్ ఆల్. సో ఫోన్ అలవాటు తక్కువ అయితే అర్థమైంది నాకు 2 రోజులు. నాకు అస్సలు ఇష్టం లేదు ఫోన్, టెక్స్ట్, వాయిస్ మెసేజ్, దట్స్ ఎనఫ్. బికాజ్ ఎందుకంటే ఫోన్ మాట్లాడుతుంటే ఎక్కువసేపు అయిపోతుంది అండ్ మై హ్యాండ్స్ ఆర్ స్టక్. హ్యాండ్స్ ఫ్రీ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాలో ఆన్సర్ టు ద పాయింట్ అయిపోతుంది. టెక్స్ట్, వాయిస్ మెసేజ్ అంటే యూ డోంట్ హ్యావ్ టు టాక్ టూ మచ్ అనవసరంగా. సో దట్ విల్ సేవ్ సమ్ టైమ్, అంతకంటే ఏం లేదు. వెన్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెససరీ అనుకోండి, ఇప్పుడు మా పిల్లలతో వాళ్ళతో, బికాస్ ఐ మిస్ దెమ్ అ లాట్, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో ఇప్పుడు ఐఎమ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ వాళ్ళతో. ఇట్స్ డిఫరెంట్, అది కూడా ఇప్పుడు కాబట్టి వాళ్ళు రోజు అక్కడే ఉంటే వాళ్ళతో కూడా ఫోన్లు మాట్లాడి. డూ యూ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అండి? జనరల్లీ ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సిన్స్ వీఆర్ అనుకోకుండా విమెన్ యాంగిల్ ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి. ఉంటుందండి ఓవర్ థింకింగ్. అంటే లైక్ ఐ సెడ్ అండ్ చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నా, ఎప్పుడు చిన్నప్పటి నుంచి లాయా చాలా మంచిది, లాయా వెరీ గుడ్, ఫర్గెట్ అబౌట్ మై టాలెంట్స్ అండ్ ఆల్. దట్ ఈస్ సమ్టైమ్స్ కాంపిటీషన్లో గెలిచేదాన్ని, కొన్నిసార్లు గెలిచేదాన్ని కాదు, అది డిఫరెంట్. అది ఒకసారి పర్ఫార్మెన్స్ బట్టి ఒకలాగా ఉంటుంది. సో దట్ ఈస్ డిఫరెంట్. బట్ నేను గుడ్ పర్సన్ అనేది నేను లైఫ్లో ఎప్పుడు వింటూనే ఉన్నాను. అలాంటిది సడన్గా నేను గుడ్ పర్సన్ కాదని వినాల్సి వచ్చినప్పుడు మాత్రం నేను చాలా బాధపడిపోతాను.
దట్స్ వన్ థింగ్. సో నేను ఏం చేశానని దట్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ పర్సన్ టుడే, అది వాడెవడో చెప్తున్నాడు. వై, హౌ డూ యూ నో? అంటే వాళ్ళు ఇంకా ఆలోచించరు. ద పాయింట్ ఇస్ టు హర్ట్. కరెక్ట్. అది హర్ట్ అవుతుందని వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలిసే చేస్తున్నారు. తెలిసే చేసిన వాళ్ళకి ఏం చెప్తామండి? సో కంపారిటివ్లీ హీరోయిన్గా అప్పటి డేసే బెటర్ అంటారు ఇప్పుడు కన్నా అయితే. అంటే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది కాబట్టి నాకు కూడా వచ్చింది అనుకుంటున్నాను నేను. నాకు కూడా అంటే నేను ఎప్పుడు అందరికంటే 10 steps బిహైండ్ ఉంటాను. ఆ 10 steps బిహైండ్లో అయినా నేను అప్పటికంటే ఇప్పుడు బెటర్. యు ఆర్ అ వెరీ గుడ్ చెస్ ప్లేయర్ కదా, సో అది మీ లైఫ్ డెసిషన్స్ పరంగా ఏమన్నా అప్లై చేస్తుంటారా? నిన్న కూడా నా కజిన్తో అంటున్నాను, అరే బాబోయ్ చాలామంది అసలు నేను చెస్ ప్లేయర్ కదా, నేను ఆలోచించాలి వాళ్ళు ఏంటో ఈ ఒక మూవ్ చేయాలంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇంత ఆలోచించి ఇది చేస్తే అది చేస్తే అది చేస్తే ఇలా చేస్తే ఇంత ఆలోచించి ఎలా చేస్తారు? నన్ను రిఫ్లెక్స్ నాది ఆటోమేటిక్లీ వాట్ ఎవర్ మై మైండ్ సేస్ ఐ విల్ జస్ట్ ఇంపల్సివ్గా చేసేస్తాను. క్యాలిక్యులేషన్ చేసి ఇంత చేసి అసలు హౌ కెన్ దే డూ అది స్మాల్ థింగ్స్కి. ఐ నో అ ఫ్రెండ్, ఒక మొక్క కొనుక్కోవాలి అమ్మాయి, వాళ్ళ ఇంట్లో ఆ మొక్క వద్దంటున్నారు. ఆ మొక్క కొనుక్కోవడానికి ఇంత ప్లానింగ్, ఇంత స్కీమింగ్, ఇంత చేసి అది చేసి ఫైనల్గా కొనుక్కుంటుంది. బట్ దానికి ఇంత స్కీమ్ చేయాలి ఏంటి? మొక్క కొనుక్కోవడానికి అంత స్కీమింగ్ చేయాలా అని. పోనీ వద్దన్నారు, వద్దంటే నువ్వైనా వదిలేయచ్చు కదా. అంటే ఇద్దరికీ అది చాలా ఇంపార్టెంట్. వద్దనే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. అంటే మొక్కకి అంత టైం అసలు ఏంటి అంటే పని లేక కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. పని లేక, లేకపోతే ఆ అబ్సెసివ్ నేచర్ ఆల్రెడీ ఉందా, నేను విన్ అవ్వాలి అని ఉందా ఏంటి అనేది నాకు కొన్నిసార్లు డౌట్ వస్తుంటుంది. అనుకున్నాను ఏంటి ఇంత నేను చెస్ ప్లేయర్ ఏంటి నేనే చేయను అలా. యూ డోంట్ అప్లై దట్. సో మీరు క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు. వెరీ క్విక్ డెసిషన్. అండ్ ఇప్పుడు వద్దన్నారు అనుకోండి, ఈ మొక్క వద్దంటే నేను ఓకే సరే, ఇప్పుడు దట్ ఈస్ నాట్ మై లైఫ్. మొక్కే కదా అని పీకేస్తారా? పీకేండి కానీ అసలు లేదు, ఇట్స్ వోంట్ కమ్, ఇట్స్ ఓకే. రాకపోతే ఏమైంది, మొక్క కాకపోతే ఇంకోటి. బట్ యాజ్ యూ సెడ్ చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది అలవాటు ఒక చిన్న విషయం. అందుకే ఇందాక అన్నాను ఓవర్ థింకింగ్ అని. నేను ఓవర్ థింకింగ్ అంటే హౌ షుడ్ ఐ అచీవ్ మై గోల్, మల్టిపుల్ లేయర్స్. ఆ గోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి సి యూ కెన్ అదే ఓవర్ థింకింగ్ చేయొచ్చు, ఇంత క్యాలిక్యులేటెడ్గా చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్. కరెక్ట్. మీరు మొక్క అంటున్నారు, చాలా మంది ఆడవాళ్ళకి చిన్న చిన్న స్పూన్లు, గరిటెలు, బాక్సులు. ఇప్పటికీ కూడా చాలామంది ఎంప్లాయీస్కి ఆఫీసులకి వెళ్ళేటప్పుడు బాక్సులు తిరిగి తీసుకురావడానికి రీజన్ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ మర్చిపోతే వాళ్ళ ప్రాణాలతో చెలగాడబడేస్తారని భయపడతారు. ఎందుకు మేమంతా అందుకనే డిస్పోజబుల్వి కొనుక్కున్నాం. మీరు బాక్సులు మీ దగ్గరే ఉంచుకొని మాకు అక్కర్లేదా అని. నేనే ఎవరైనా నాకు ఫుడ్ ఇస్తానంటే ఎప్పుడైనా నైబర్స్ ఏదో నా ఫ్రెండే నైబర్ అనుకోండి, చిన్నప్పటి నుంచి విజయవాడ నుంచి తెలిసిన ఫ్రెండే నైబర్, తను ఎప్పుడైనా ఇస్తానంటే కూడా అమ్మ నీ డబ్బా వద్దు నాకు, మళ్ళీ నువ్వు అది ఇవ్వకపోతే ఎప్పుడో ఇస్తే నాకు ఈ లోపల ఇచ్చేవా అని నేనేమో ఇంట్లో ఉండను. మిమ్మల్ని కూడా అడిగేస్తారా? అడుగుతారు. నేను ఇంట్లో ఉండను, మళ్ళీ ఆ డిబ్బా అని అంటావు, నాకు వద్దమ్మా, నేను డిస్పోజబుల్ తెచ్చుకున్నాను, నువ్వు దాంట్లోనే వేసి నేను అయిపోగానే అది బారేస్తాను. డిస్పోజబుల్ కాకపోయినా ఐ విల్ బ్రింగ్ మై ఓన్ డబ్బా అని. ఐ ఫేస్డ్ ఇట్ సో మచ్. మన డిస్కషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చాలామంది ఆడవాళ్ళు ఈ మధ్య అలా కూడా థింక్ చేస్తున్నారు, నేనే చెయ్యాలా, నేనే వెళ్ళాలా. అవును అదే అంటున్నాను. ఇప్పుడు అలాగే కాదు, అలాగే మెన్ కూడా ఉన్నారు. సో మెన్ చేసే పనులు చేయకూడదు అనే చెప్పే వాళ్ళు వేరే ఉన్నారు. నేను ఇప్పుడు విమెన్ మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మనం నెగిటివ్గా ఉండొద్దు, మనం బ్యాడ్ థింగ్, మనం రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు అని చెప్తున్నాను. అంతే. మనము అంటే నేనే చేయాలా అంటే అమ్మాయిలు చేస్తేనే బాగుంటాయి కొన్ని. నా ఫీలింగ్ అది. అంటే ఇప్పుడు మా హస్బెండ్ ఎంత వంట చేసినా ఆయన పిజ్జాలు అన్నీ చేస్తూ ఉంటారు. బట్ రోజు కూర్చొని వంటిట్లో కూర్చొని చేస్తూ ఉంటే నాకే ఏంటోలాగా ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ మేకింగ్, అంటే ఒక వంటని అట్రిబ్యూట్ ఫీమేల్కి అట్రిబ్యూట్ చేయట్లేదు. బట్ ద గ్రేస్ దట్ కమ్స్, దట్ టేస్ట్ దట్ కమ్స్, దట్ వైఫ్ ఆఫ్ ద హౌస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ విత్ ద కింగ్ అనేది అలా, అది దట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీలింగ్ నాకు అని అడిగితే. సో వంట బాగా చేస్తారా? నేను చేస్తా. అది నచ్చితే డిష్ అయిపోతుంది, నచ్చపోతే అది ఉండిపోతుంది. సో ఉండిపోతే అది నచ్చలేదని అర్థం. సో దట్స్ ఆల్. ఐ డోంట్ నో. ఆ రోజు నాకు ఎలా అనిపిస్తే వీళ్ళకి చాయిస్లు లేవు, ఏం చేయను అంటే యువర్ విష్ అంటారు. సో వీళ్ళు ఏం చెప్పరు, తినేస్తారు. అందుకని నేను నాకు కావాల్సింది చేస్తాను. ఇలాగే మాట్లాడతారా సాఫ్ట్ గా, ఇంత క్యూట్ గా పిల్లలతో కూడా? నేనా?
పేరెంటింగ్ లో లేదండి, డిఫరెంట్ కొన్నిసార్లు షేడ్స్ ఏమన్నా? అసలు ఏంటంటే వాళ్ళ రూమ్లో పైన కూర్చుంటారు, నేను కింద ఉంటాను. భోజనానికి రమ్మని పిలవడానికి ఇంకా ఇంకా అరుస్తాను కింద నుంచి, నిజంగా శ్లోకా వచ్చన్ కమ్ డౌన్ అంటేనేమో వాళ్ళు రారు. వినపడదో లేకపోతే ఎయిర్పాడ్స్లో ఏదో వింటుంటారో, సంథింగ్ హ్యాపెన్స్ దట్ దర్ అరుస్తూనే ఉంటాను కింద. ఇంకా రాబోతే 10th టైం వెళ్ళి, హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ టు టెల్ యూ కమ్ డౌన్. ఇంత స్వీట్ గా చెప్తారు. అరవట్లేదు అంతే, వాల్యూమ్ వస్తుంది. బట్ ఏంటంటే వాల్యూమ్ వస్తుంది ఎందుకంటే హౌ సీరియస్ ఐఆమ్ అని తెలియడానికి తప్ప దాంట్లో ఏం ఉండదు విషయం. లవ్లీ టాకింగ్ టు యూ అండి. అసలు ఏంటో నిజంగానే ఒక సిస్టర్తో కూర్చుని హాయిగా అలా ఎన్ని టాపిక్స్ అంటే, ఈ హౌస్ వైఫ్ అనే యాంగిల్, విమెన్ యాంగిల్, వాళ్ళ ఇండిపెండెన్స్ రిలేటెడ్, ఇండిపెండెంట్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు అనే యాంగిల్, మీ సినిమాలు, అసలు మొత్తం వర్సటాలిటీ అంతా ఉంది మన డిస్కషన్లో. థ్యాంక్ యూ జో ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ I had a wonderful time talking ఇవాళ. Thank you so much, Laya Garu. Thanks a lot once again. So that was Laya Garu. I hope you enjoyed this podcast, this conversation. Which part ఈ కాన్వర్జేషన్లో మీకు ఎక్కువ ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. Until then, stay tuned.